తేదీ రాత్రి సుమారు 11:30 గంటలకు నమ్మదగ్గ సమాచారం మేరకు ఈ సత్తుపల్లి ఇన్స్పెక్టర్ గారు టి కిరణ్ గారు వారి సిబ్బంది ఈ సత్యంపేట గ్రామ శివార్లలో ఏగోటి పెద్దిరాజు అనే అతని కొబ్బరి తోటలో ఈ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేయబడుతుంది, అక్కడ ఆర్గనైజ్ చేస్తుందని చెప్పి సమాచారం మేరకు సిబ్బందితో పాటు రేడ్ చేయడం జరిగింది. అక్కడ రేడ్ చేసినప్పుడు ఆకుల శేఖర్, ఆకుల వెంకీ ఎలియాస్ వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు, మరో ఇద్దరు మైనర్లు అక్కడ వీరికి దొరకడం జరిగింది. అందులో కొందరు పారిపోవడం కూడా జరిగింది. వారి వద్ద నుండి ఒక డెల్ కంపెనీ ల్యాప్టాప్, 4 సెల్ ఫోన్లు, 13,260 రూపాయలు, ఒక నోట్బుక్ బ్యాంక్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వీరి ఈ సస్పెక్టెడ్ బ్యాంక్ అకౌంట్లు వెరిఫై చేసినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లలో 7,66,443 రూపాయలు అకౌంట్ బ్యాలెన్స్ ఉంది. వాటిని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ బెట్టింగ్ లో ఇప్పటి వరకు ఆకుల శేఖర్, ఈ ఆకుల వెంకటేశ్వర్లు, అదేవిధంగా మెయిన్ ఈ ఆకుల పెద్దిరాజు అనే అతను దీన్ని అంతా కూడా ఆర్గనైజ్ చేస్తుండని చెప్పి తేలింది ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈ పెద్దిరాజు, ఈ శివ, కొప్పుల అవినాష్, చిన్ని ఎలియాస్ శ్రీధర్, రాము, సూర్య, రఫీ, మాస్టర్, డిపి, సాయి అని వీళ్ళందరి పేర్లు కూడా ఇప్పటి వరకు తెలిసింది. ఇంకా ముందు కూడా దీని మీద అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చిన డబ్బులు అవి ఏ విధంగా వచ్చినాయి అవన్నీ కూడా వెరిఫై చేసి ఈ నెట్వర్క్ అంతా కూడా ఛేదించడం జరుగుతుంది. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరు, ఇదంతా కూడా పరిశోధన చేస్తున్నాం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణ జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. షీట్స్ అంటే సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కేడీ షీట్, డీసీ షీట్, ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా హిస్టరీ షీట్స్ అంటారు. వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టి వాళ్ళు మళ్ళీ ముందు వాళ్ళ ప్రజల జీవనానికి ఆటంకం కలిగించడం, వాళ్ళకు ఆర్థికంగా నష్టం చేయడం చేస్తుంటారు. కాబట్టి వీళ్ళ మీద వాచ్ పెట్టి ఇంతకుముందు ఏమైనా నేరాలు చేసిందా, ఇంకా ముందు ఏమైనా చేస్తారా, కార్డ్స్ ఆడుతుందని చెప్పి, బ్యాగాట ఆడుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద బ్యాగాట స్థావరంపై రేడ్ చేయడం జరిగింది. ఇది బాగా డెన్స్ ఫారెస్ట్ లో ఉంది. అక్కడ రేడ్ చేసినప్పుడు ఉన్నపల్లి రవి, వలవనేని కిషోర్, ఎండి సలీం, గోడ రాములు, గదల బ్రహ్మం అనే వాళ్ళను అక్కడ దొరకబట్టడం జరిగింది. ఇంకా చాలా మంది పారిపోయిలు. వాళ్ళలో వానర్ శివ, అంజీ, హసన్, కృష్ణ, వెంకటేశ్వర్లు వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే వారి దగ్గర నుండి 39,640 రూపాయలు అమౌంట్ మరియు ఈ పాక ముక్కలు, అదేవిధంగా సెల్ ఫోన్లు 8 సెల్ ఫోన్లు, 5 బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేసేది అనేది విచారిస్తున్నాం. వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా హిస్టరీ షీట్స్ కూడా అవసరమైతే, పాత చరిత్ర కూడా పరిశీలించి అవసరమైతే హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రజల జీవనానికి ఆటంకం కలిగించడం, వాళ్ళకు ఆర్థికంగా నష్టం చేయడం చేస్తుంటారు. కాబట్టి వీళ్ళ మీద వాచ్ పెట్టి ఇంతకుముందు ఏమైనా నేరాలు చేసిందా, ఇంకా ముందు ఏమైనా చేస్తారా అనేది కూడా వాచ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం నమ్మదగ్గ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు రామకృష్ణ గారు, సత్తుపల్లి ఇన్స్పెక్టర్ గారు కిరణ్ గారు మరియు వారి సిబ్బంది
అంతా కూడా ఈ యాదాలగుంట చంద్రాపాలెం మధ్యలో ఉన్న అడవిలో కార్డ్స్ ఆడుతుందని చెప్పి బ్యాగాట ఆడుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద బ్యాగాట స్థావరంపై రైడ్ చేయడం జరిగింది. ఇది బాగా డెన్స్ ఫారెస్ట్లో ఉంది. అక్కడ రైడ్ చేసినప్పుడు గున్నపల్లి రవి, వలమనేని కిషోర్, ఎండి సలీం, గోడ రాములు, గదుల బ్రహ్మం అనే వాళ్ళని అక్కడ దొరకబట్టడం జరిగింది. ఇంకా చాలా మంది పారిపోయిళ్ళు. వాళ్ళలో వానర్ శివ, అంజీ, హసన్, కృష్ణ, వెంకటేశ్వర్లు వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే వారి దగ్గర నుండి 39,640 రూపాయలు అమౌంట్ మరియు ఈ పాక ముక్కలు, అదేవిధంగా సెల్ ఫోన్లు 8 సెల్ ఫోన్లు, 5 బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేసేది అనేది విచారిస్తున్నాం. వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా హిస్టరీ షీట్స్ కూడా అవసరమైతే పాత చరిత్ర కూడా వీరిది పరిశీలించి అవసరమైతే హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.